వ్యక్తి అని అన్నాడు. ఆ వ్యక్తి ఏ కులానికి చెందినవాడో, ఏ జాతికి చెందినవాడో, ఏ మతానికి చెందినవాడో, ఏ తల్లికి పుట్టాడో, ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియదు. అతను వచ్చేది పరిశుద్ధ పట్టణం నుంచి యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము ప్రాంతం అంటే పరిశుద్ధమైంది. అలాగే యెరికో పట్టణం అంటే అది శపించబడిన పట్టణం. అంటే ఉన్నతమైన స్థితుల నుంచి నీచానికి దిగజారిపోతున్నట్లుగా, అంటే పాపానికి పోతున్నట్లుగా, ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టి పాప సంబంధమైన జీవితానికి పోతున్నట్టుగా ఈ మనిషి గురించి మనం చూడవచ్చు. దొంగలు దారిలో అతని దగ్గర కొట్టేసింది వస్త్రాలు. మనకు కూడా చాలా వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఎన్ని వస్త్రాలు అంటే రక్షణ వస్త్రం ఇవ్వబడ్డది, ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రము, ఆనంద వస్త్రము, ఇంకా రకరకాలైన వస్త్రాలు. ఇక రాజులు ధరించుకునే వస్త్రాలు, యాజకులు ధరించుకునే వస్త్రాలు, రకరకాలైన వస్త్రాలు. ఎన్ని వస్త్రాలు ఇవ్వబడ్డాయో అటువంటి వస్త్రములు ధరించుకున్నవాడు, అభిషేకించబడిన వాడు వెళ్ళిపోతున్న సమయంలో దొంగలు అంటే అపవాది యొక్క సమూహము అతని మీద పడినప్పుడు అతని మీద వస్త్రాలని దొంగిలించుకు వెళ్ళిపోయినట్టుగా మనం చూడవచ్చు. మనిషికి మానవత్వం ఉండాలి, దేవునికి దేవుని తత్వం ఉండాలి. తత్వం అంటే గుణము అని అర్థం. మనిషిలో ఒక గుణం ఏంటంటే ఆదుకునే గుణం, ప్రేమించే గుణం, ఎదురువాడిని ఆదరించే గుణం, చేర్చుకునే గుణం. ఇది మానవతత్వం. ఏదైనా ఒక వ్యక్తి మన శత్రువు కానివ్వండి, ఒకవేళ రోడ్డు మీద వెళ్ళిపోతూ పడిపోయాడు అనుకోండి, ఏ వడదెబ్బ తగిలి పడిపోతాడు, లేకపోతే ఎక్కడో యాక్సిడెంట్ అయి పడిపోతాడు. ఆ సమయంలో మనము పలానా కులానికి చెందినవాడని కానీ, పలానా జాతికి చెందినవాడని కానీ, పలానా మతానికి చెందినవాడని కానీ, పలానా వారికి పుట్టాడని కానీ మనం ఆ సమయంలో చూడం. మనం చూసేది ఒకటే, అతన్ని ఆదుకోవాలి. మానవత్వం ప్రతివాడు కూడా ఎదురువాడిని ఆదుకోవటానికి చూస్తాడు. మానవత్వం లేనిటువంటి వాడు నాకు ఎందుకు వచ్చింది లేని వదిలిపోతాడు. అన్నిటికంటే మానవత్వము చాలా మంచిది. అంటే మానవత్వము లేనిటే మనుషుల మధ్యకి దేవుడు దిగు వచ్చి ఆ మానవతత్వం ఎలాగుంటుందో వారికి తెలియజేయటం కోసం పరిశుద్ధుడైన దేవుడే పరలోక రాజ్యం నుంచి మానవుని శరీరము ధరించుకుని వారి మధ్యకి దిగి వచ్చారు. మానవుని తత్వం ఇలా ఉంటుందిరా, ఇలా ఉండాలి అని చూపించడం కోసం, మాదిరిగా చూపించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిజానికి మానవులు తమ తత్వాన్ని మర్చిపోయారు. ద్వేషము, తినటము, త్రాగటము, స్వార్థపూరితమైన జీవితాలు, నేను బ్రతికితే బాగుండేననే ఆలోచన తత్వాలు, మేము ఎక్కువగా ఉంటే సంతోషం అనే ఆలోచించుకునే తత్వాలు, పొరుగువాని యొక్క జీవితాల్లో ఆశీర్వాదము కోరుకొని తత్వాలతో జీవించే మనుషుల మధ్యకి మానవతత్వం ఎలా ఉంటుందో చూపించడం కోసం యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు. పడిపోయిన వ్యక్తి దగ్గరికి ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడు, లేవీడు వచ్చాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడైనా లేవీడైనా ఇద్దరు ఒకటే. వారిద్దరు కూడా లేవీ కుటుంబానికి చెందినటువంటి వారు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ధర్మశాస్త్రం అంతా తెలుసు కాబట్టి దాని గురించి ఉపదేశిస్తాడు. లేవీడు అంటే అతనికి సహకారుడిగా ఉండేటువంటి వ్యక్తి. దేవుని నమ్ముకున్నంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన మనం పరలోక రాజ్యం వెళ్ళిపోవండి. మన పరలోక రాజ్యం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మానవుల్లో ఉన్న తత్వాన్ని మనం అందరి దగ్గర బయలుపరుచుకోవాలి. అందరి దగ్గర ఆ తత్వాన్ని చూపించాలి. అంటే ఆదుకునే గుణం కలిగి, ప్రేమించే గుణం కలిగి మనం ఉండాలి. యేసుప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక సమరయుడుగానే పోల్చబడ్డాడు. ఎందుకంటే సమరయులు వెలివేయబడినటువంటి వారు, వారు విగ్రహారాధికులు, దేవునితో సంబంధం లేనటువంటి వారు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవించిన వారు కాబట్టి వారు వెలివేయబడ్డారు. ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అంగీకరించారో, ధర్మశాస్త్రానుసారం జీవించారో అటువంటి వారిని ఇజ్రాయెల్ దేశంలో ఒకప్పుడు వెలివేసేవారు. అటువంటి జాతికి చెందినటువంటి వారు, అటువంటి మనుషుల్లో ఒకటంటే ఎక్కువ సమరయుడితో యేసు ప్రభు వారు పోల్చబడ్డారు. అంటే ఆయన్ని కూడా చాలామంది వెలివేశారు. ఆయన నిషేధించబడిన రాయట. ఈ వారు నిషేధించబడిన రాయి మూలక తలని రాయ అని అన్నట్లుగా. అవును, నిషేధించబడిన రాయి ఎవరంటే యేసు ప్రభు వారు. ఆయన పరిశోధించబడిన రాయి. ఇది మంచి రాయి కాదు, వంకటకరగా ఉంది, ఇది పునాదిలో సరిగా అమర్చబడదని ఇల్లు కట్టేంటి వారు ఎవరైతే ఉన్నారో దాన్ని తోసివేస్తున్నప్పుడు తిరిగి అదే మూలరాయి తీసుకొచ్చి ఎక్కడంటే పునాదులు వేసి మళ్ళీ బిగించాల్సి వచ్చింది. లేకపోతే ఆ రాయి అమర్చబడకపోతే పునాది అంతా కదిలిపోయేలాగా ఉందని. అలాగే యేసు ప్రభు కూడా ఆ చూస్తున్న వ్యక్తిని విడిచిపెట్టలేక అతడు ఏ కులం వాడో, ఏ మతం వాడో, ఏ జాతి వాడో అని చూడకుండా ఆయన వెంటనే దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న నూనె వ్రాసి తన గాయాలు కట్టాడట. పూర్వకాలం వైద్యం ఏంటంట, ఎలా చేశారు వైద్యం అంటే నూనె కాచిన తర్వాత ఆ నూనె వేసి ఆ పుండ్ల పైన బాగా అదిమి ఒక కొట్టు కడితే
ఆ నూనె వలన ఆ గాయాలు తగ్గాయి. ఇప్పుడు కూడా మనకు దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ తగిలినంత కొబ్బరి నూనె ఏంటి సర మండుతుంది. ఎందుకంటే దాంట్లో మండించే గుణం ఉంది. ఆ మండించే గుణం వల్ల అది గాయం కట్టబడుతుంది. అలా గాయం కట్టిన తర్వాత అతను బాగా అలసిపోయి ఉంటాడు కదా, దెబ్బలు తగిలి బాగా ఇబ్బందితో బాధపడుతుంటాడు కదా. ఆ సమయంలో అతనికి అలుపు తీర్చడం కోసం, దాహం తీర్చడం కోసం అతని దగ్గర ఉన్న ద్రాక్ష రసము అతని నోట్లో పోసి అతనికి దాహాన్ని తీర్చాడు. అంటే పూర్వకాలంలో ద్రాక్ష రసము, నూనె కూడా చాలా విలువైనవి. వాటన్నిటిని కూడా పట్టుకుని తీసుకెళ్ళేవారు. తిత్తుల్లో పోసుకుని ద్రాక్ష రసము, ఒక నూనె పొట్టులో పోసుకుని నూనె తీసుకుని వెళ్ళారు. ఈ రెండు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి పూర్వకాలం. ఇప్పుడు మంచినీళ్ళు ఎలా పట్టుకెళ్తాం అలా పట్టుకెళ్ళేవారు. ఆ సమయంలో ఆ వ్యక్తికి ఆ ద్రాక్ష రసాన్ని తాగించి ఆ నూనె పోసి గాయములు కట్టి తనకి అనుకూలమైన ఒక ప్రాంతం, అది పూర్వకాలం ఎలా ఉండేదంటే భోజనం పెట్టిన తర్వాత ఇంతని డబ్బులు ఇచ్చేవారు. ఒక పూట భోజనం పెడితే ఇంత. చాలా చోట్ల సర్దికూడు వండేసుకుని రాత్రి మాటలు అది నీటిలో పోసుకుని అలాగ ఉంచేవారు. ఉదయాన్నే లేచి ఏదన్నా ఒక ప్రాంతానికి ఒక సెంటర్లోనో లేకపోతే ఊరి చివరి ఎక్కడ కూర్చునేవారు. ఊరి చివరికి కూర్చున్నప్పుడు ఆ కుండలో అన్నం ఏదైతే ఉందో అన్నం ఒక ప్లేట్లో పెట్టి వచ్చిన వాడికి అన్నం దేవి దాంట్లో పెడితే ప్లేట్లో వేసి ఇస్తే వాడు ఇంత డబ్బులు ఇచ్చేవాడు. ఆ డబ్బులు ఏం చేసేవారు, అన్నం కుండలోనే వేసుకునేవారు, చిల్లర. అలాగా వచ్చిపోయేటంటే వారికి అన్నం పెట్టేవారు. అలాగే ఒక ఇంటికాడ కూడా అలాగే వచ్చిపోయేటంటే ఒక అన్నం పెట్టి ఆ ఇచ్చిన డబ్బులతో వాళ్ళు బ్రతికేటవారు. దాన్ని పూటకూళ్ళు, ఒక ఏ పూటకా పూట అన్నం పెట్టేటువంటి ఇల్లు అని అర్థం. అక్కడ చేర్చాడు. అంటే ప్రియులారా, ఒకే మాట చెప్తున్నాను, మనం జీవించిన జీవితకాలంలో మనలో ముఖ్యంగా ఉండాల్సింది మానవత్వం. వాడు ఆ జాతి వాడు, ఈ కులం వాడు, ఈ మతం వాడు, ఆ ప్రాంతం వాడు, ఆ తల్లి గర్భాన పుట్టాడు, వాడికి పుట్టాడు, వీడికి పుట్టాడు, వాడి జాతి వేరు, వాడి మతం వేరు అని ద్వేషించే తత్వం మనలో ఉంటే మన మానవులు కానే కదా. అందరూ సరే సమానం. యేసుప్రభు అలా చూశాడా? యేసుప్రభు అలా చూడదు. ఈ భూమి మీద అనేక మంది జాతుల వారు ఉన్నారు, అనేక మంది మతాల వారు ఉన్నారు, అనేక మంది కులాల వారు ఉన్నారు. ఇవేమీ అవసరం లేదు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే తన స్వరక్తం ఇచ్చి సంఘముగా అందరినీ సంపాదించుకోవాలని. అందరూ కూడా పరిశుద్ధతను కోల్పోయి, మానవత్వాన్ని కోల్పోయి పశువుల్లో జీవిస్తున్నప్పుడు, ఎవరి జీవితం వారు జీవిస్తున్నప్పుడు, ఒకరి మధ్యన ఒకరికి ప్రేమ లేనప్పుడు, ఆ ప్రేమ ఎలా ఉంటుందో చూపించడం కోసం తన్ను తానుగా వధించుకుని, ఇదిగో ఈ పొరుగువాని కోసం ప్రాణం ఇలా పెట్టాల్సి వస్తుంది అని చెప్పడం కోసం యేసు ప్రభులు వారు వచ్చి మనందరికీ కూడా మానవత్వాన్ని నేర్పాడు. ఆ మానవతత్వం ఏంటంటే పొరుగువాని కోసం ప్రాణం పెట్టడం. మనం పొరుగువాని కోసం ప్రాణం పెడితేనే ఎదురువాడు బాగుపడతాడు. ఆలోచించాలి. మనం పొరుగువాని కోసం ప్రాణం పెట్టకపోతే, పొరుగువాని కోసం మనం అంగలార్చకపోతే, పొరుగువాని కోసం ఏడవకపోతే, పొరుగువాని గురించి ఆలోచించకపోతే వాడు నాశనానికి పోతాడు. ఇక మనం మానవులుగా ఉండటం అనవసరం. ఒకడు బాగు చేయాలి. అదే దేవుని యొక్క తత్వం. ఆ తత్వం ఏదైతుందో మనలో నింపడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఒక మానవుడిగా, మానవ శరీరాన్ని ధరించుకుని, అంటే మానవుడుగా పుట్టి ఏ విధంగా వేరొక మానవుని బాగు చేయొచ్చు ఆయన మనందరికీ కూడా నేర్పాడు. మనం ఎవరితో ఉన్నాము ముందు? వారి వల్ల. ఎవరితో ముందు? మానవత్వము లేకుండా ఎవరైతే ఉన్నారో, తప్పులు చేస్తూ ఉన్నారో వారితో కూడా మనం తిరిగాం. పాపం చేసినటువంటి వారితో తిరిగాం. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తే వారితో పాటుగా అదే విధంగా మనం కూడా ప్రవర్తించాం. అయితే అయినప్పటికీ కూడా మనము సచ్చిన వారమై ఉండగా, మానవత్వం లేకుండా జీవించినప్పుడు, ప్రేమ లేకుండా జీవించినప్పుడు, సంతోషం లేకుండా జీవించినప్పుడు, దేవునిని మహింపరచడం తెలియనప్పుడు, మనం పశువులకు జీవిస్తున్నప్పుడు, మానవతత్వం అంటే ఏంటో మర్చిపోయినప్పుడు, దేవుడు మనం సచ్చిన వారమే ఉండగా మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ఆయన కరుణా సంపన్నుడై మనందరి కోసమో తన ప్రాణాన్ని ఇచ్చి మనందరినీ కూడా తిరిగి బ్రతికించాడు. ఆయన ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడంటే మానవతత్వం ఎలా ఉంటుందో తెలియజేయడం కోసం. దేవునికి స్తోత్రం. సచ్చిన వాళ్ళలో జీవం ఉండదు, వాడు కదలడు, కదిపితేనే కదులుతాడు. అయితే బ్రతుకున్నటువంటి వాడు కదులుతాడు, ఇలా ముట్టుకోగానే కదులుతాడు. అలాగే మనం చచ్చిన వారమై ఉండగా చచ్చిపోయిన దాంట్లో జీవం నింపబడాలి, మళ్ళీ కదలిక రావాలి. కదలిక రావాలంటే ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగైండేను. ఎవరిలో ఉంది జీవము? యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తులో ఉన్న జీవము కదిలిస్తుంది. జీవం అంటే మనం బతికున్నాం, కదలుతున్నాం. జీవము లేకపోతే నిర్జీవము, చచ్చిపోయినటువంటి వరము, మన చీకటి వరము. యేసు ప్రభువులో జీవం ఉంది. ఆ జీవము ఆయన చనిపోయి మనలో ప్రవేశపెట్టాడు. మనలో ప్రవేశపెట్టగానే మనలో ఆటోమేటిక్గా ఆత్మీయ జీవితంలో కదలికి వచ్చినప్పుడు బ్రతికున్నటువంటి వాడు ఎటువంటి మంచి క్రియలు చేస్తాడో, బ్రతికున్నటువంటి వాడు ఎలా చూస్తాడో, ఎలా నడుస్తాడో, అలాగే మనం నడుస్తున్నాం, చూస్తున్నాం.
అలాగే చచ్చిపోయినటువంటి ఎలాగుంటాడో, చచ్చిపోయిన శవం ఎలాగుంటుందో, అలాగే మన బ్రతుకులు కూడా చచ్చిన వారి వలె. దేవుడంటే అవసరం లేదు, ప్రేమ అంటే అవసరం లేదు, నేను తింటే చాలు, తాగితే చాలు, నా స్వార్థం నాదే, నన్ను బ్రతికితే చాలు, నా కుటుంబం ఉంటే చాలు అనుకునేటువంటి వాడు, పొరుగు వాని గురించి ఆలోచించినటువంటి వాడు, స్వార్థపూరితమైన జీవించేటువంటి వాడు సచ్చిన వాడితో సరి సమానం. దేవునికి వ్యతిరేకంగా జీవించే ప్రతివాడు కూడా సచ్చిన వాడితో సరి సమానం. దేవునిని అంగీకరించిన ప్రతివాడు కూడా సచ్చిన వాడితో సరి సమానం. దేవుని ఆజ్ఞలను త్రోసిపుచ్చే ప్రతివాడు కూడా సచ్చిన వాడితో సరి సమానం. సావటం అంటే ఇంకా జీవము లేకపోవటం, తన బ్రతుకు తను బ్రతికేటువంటి వాడు, ఆత్మ లేకుండా జీవించేటువంటి వాడు. ఆత్మ కలిగిన వాడు ప్రతిదాన్ని కూడా తేటతెల్లగా చూస్తాడు, ప్రతిదాన్ని పరిశీలిస్తాడు, మంచి చెడ్డ వివేచన కలిగి ఉంటాడు. మంచి చెడ్డ తెలియని వాడు ఎవడైతే పశుప్రాయుడు, వాడు సచ్చిన వాడితో సరి సమానం. చాలామంది అంటారు, నువ్వు సచ్చినుడితో సరి సమానం రా అంటారు. మన పెద్దలు అంటారు చాలాసార్లు, అంటారా నువ్వు సచ్చినుడితో సరి సమానం రా, ఉన్నా చచ్చినట్టే రా అంటారు. ఎందుకంటే నువ్వు ఉన్నావు, ప్రయోజనం లేదు, ఉంటే ప్రయోజనకరంగా ఉండాలి. అవును కదా, తల్లి ఏం చెప్తుంది, కొట్టుకాడికి వెళ్ళి సామాను పట్టరా అంటుంది, లేకపోతే ఏదో పట్టరమ్మంట, లేకపోతే నాకు హాస్పిటల్ తీసుకెళ్ళి మందులు వేయించరా అంటుంది. కొడుకు నేను తీసుకెళ్ళి ఏం చేస్తావు అని అడుగుతాడు కొడుకు. అన్నం పెట్టమని తల్లిదండ్రులు అడిగితే నేను అన్నం పెట్టను, ఏం చేస్తావు, నీ పెట్టాల్సిన అవసరం, నాకు డబ్బులు ఖర్చు అవుతుంది, ఆతలు బొమ్మని తల్లిదండ్రులని కొడుకు గంటేయచ్చు. ఆ సమయంలో తల్లిదండ్రులు తీసుకుపోయామంటారు, నువ్వు సచ్చినుడితో సరి సంబంధం ఉన్నా, సచ్చినుడితో సరి సంబంధం, నువ్వు బ్రతికి కూడా వేస్ట్ రా అంటారు. ఎందుకంటే ఆ శవం ఏ విధంగా తల్లిదండ్రుల కోసం పాటలు పాడలేదు, తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు, తల్లిదండ్రులను ఆదరించడం, అలాగే మనం కూడా అమృతదేహంతో సరి సమానం. కాబట్టి నువ్వు సచ్చినుడితో సరి సమానం, కాబట్టి నువ్వు సచ్చినుడితో సరి సమానమేరా అని చెప్తారు. మనం సచ్చిన వారమై ఉండగా ఏ విషయాల్లో, ఆత్మీయ విషయాలు ఆదరించే విషయంలో సచ్చిన వారము, మనము పొరుగు వారిని ప్రేమించడంలో సచ్చిన వారం, దేవుని ప్రేమించడంలో సచ్చిన వారం, దేవుని నమ్మటంలో సచ్చిన వారం. అయితే మనం ఆ విధంగా జీవిస్తున్నాం కాబట్టి మనం సచ్చిన వారమై ఉండగా మనం బ్రతికి ఉండాలని ప్రభువు తన స్వరక్తం ఇచ్చి మనందరినీ ఒక సంఘముగా కట్టాలని, మనందరినీ కూడా యాజక సమూహంగా తీర్చిదిద్దాలని యేసు ప్రభువు వారు తన మానవత్వాన్ని చూపించడం కోసం, మానవతత్వం ఇలాగుంటుందని తెలియజేయడం కోసం ఆయనే మానవుడిగా అవతరించి తన్ను తాను పొరుగువాని కోసం వధించుకుని సచ్చి మనందరికీ జీవాన్నిచ్చి బ్రతికించారు. ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం, దేవుడిని నమ్ముకున్నాం కదా, మంచి చెడ్డ తెలుసుకోవాలి, మంచిది చెడ్డది. ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే మనకు అవసరం లేదు, ఇప్పుడు తల్లిదండ్రులు కావాలి. తల్లిదండ్రులు అవసరం లేకపోతే ఏమవుతుందంటే దేవుడు ఏం చెప్తున్నాడు, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు మీరు భయపడాలి అన్నాడు. తల్లిదండ్రులకు భయపడకపోతే ఏమవుతుంది, మనం దేవుని రాజ్యానికి వెళ్తామా? దేవుని రాజ్యానికి వెళ్ళాం. నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు, నువ్వు ప్రవేశించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిదండ్రులను సన్మానించవలను అన్నాడు. సన్మానం ఎందుకు చేయాలి? సన్మానించడం అంటే సాల్వలు కప్పడం కదండి. దేవుడి యొక్క బిడ్డలుగా మనందరము తల్లిదండ్రులు ఎందుకు సన్మానించాలంటే ప్రేమించడం, వారికి అన్నం పెట్టడం, ఆదరించడం, దగ్గరికి చేర్చుకోవటం, అవసాన కాలం మందు వారికి చేదోడు వాదోడుగా ఉండటం, వారికి ఒంట్లో బాగున్నప్పుడు మందులు వేయించడం, వారు మంచి చెడ్డ చూసుకోవటం, వారిని సన్మానించడం, అది అంతే కదండి. మన చిన్నప్పుడు బట్టలు లేనప్పుడు ఏం చేసేవారు తల్లిదండ్రులు? ఒక మంచి చొక్కా తొడిగించి, మంచి నిక్కర తొడిగించి, చక్కగా మెడలో ఒక బంగారపు గొలుసు వేసి, చేతికి ఉంగరాలు పెట్టి మనందరినీ సత్కరించారు లేదా? సత్కరించడం అంటే మనం ప్రేమించడం, దగ్గరికి చేర్చుకోవటం, కావాల్సిన అవసరాలు తీర్చడం. అదేవిధంగా మనం తీర్చగలగాలి. తల్లిదండ్రులను సన్మానించిన ప్రతివాడు కూడా వాళ్ళు ప్రవేశించే రాజ్యంలో దీర్ఘాయుష్మంతులు అవుతాడు. దీర్ఘాయుష్మంతుడు అంటే చావు లేకుండా ఉండటం, ఇంకా చావు లేదు వారికి. వారి రాజ్యంలోకి వెళ్ళినప్పుడు, దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు దేవుడితో యుగయుగాలు జీవిస్తారు. వారికి చావే లేని లేదు, వారికి ఎప్పుడు కూడా మరణము ఉండదు. ఇక్కడ చచ్చిపోతాం శరీరంతో, చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు ఇక మనకు చావు లేదు, ఇంకెప్పుడు చచ్చిపోం. మనం అలా బ్రతికి ఉంటాం, దేవదూతల వల్లే ప్రకాశిస్తాం. ఎంత మంచి జీవితం అండి. తల్లిదండ్రులను సన్మానించవలను. నీ తల్లిదండ్రులకు నువ్వు భయపడాలి. నీ తల్లిదండ్రులను ద్వేషించేవాడు దీపము కారు చీకట్లో ఆరిపోతుంది, కారు చీకట్లో ఆరిపోతుంది. తల్లిదండ్రుల గురించి చాలా రాయబడ్డది. ఈ విషయాలు మనం ఎప్పుడైతే చేయకుండా, తల్లిదండ్రులను సన్మానించకుండా, తల్లిదండ్రులను ప్రేమించుండగా, నీ సహోదరుని ద్వేషించు ప్రతివాడు కూడా నిత్యాగ్ని దండనక పాత్రుడు. సహోదరుడు అంటే తోటి అన్నదమ్ములే కాదండి, పక్కవారు కూడా మన సహోదరులే, అన్నదమ్ములే. వారందరినీ కూడా ప్రేమించకపోతే వారి మీద ఎప్పుడు ద్వేషంతో కలిగి, వారు ఎప్పుడు దూషిస్తూ ద్వేషిస్తూ వారిని తిడుతాకి, కొట్టడానికి, వారి మీద పగ పెంచుకోవడానికి మనం సిద్ధపడబడ్డామని. కానీ నిత్యాగ్ని దండనగా పాత్రుడు. నిత్యాగ్ని దండన అంటే రెండవ మరణం. ఈ రెండవ మరణం ఎలా ఉంటుందంటే మండుతూ ఉంటుంది. ఆ మంటలో దేవుడు పడేస్తాడు. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు దానికి అంతమే లేదు. ఆ దాంట్లో మనం ఎప్పుడు మగ్గుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, రోదన చెందుతూ ఉంటాం.
అగ్ని ఆరదు, పురుగు చావదట. అటువంటి భయంకరమైన బాధలో మనం పడిపోతాం. అది కూడా ఆ విధంగా మనము తన సహోదరుని ఎవరైతే ప్రేమించలేడో అటువంటి వాడు కూడా సచ్చిన వాడితో సరిసమానం. దేవునిని ప్రేమించిన వాడు కూడా సచ్చిన వాడితో సరిసమానం. మనం సచ్చి బ్రతుకుతున్నాం, ఏది పట్టించుకోకుండా బాధ్యత లేకుండా జీవించే ప్రతివాడు కూడా సచ్చిన వాడితో సరిసమానం. ఇప్పుడు దేవుడు బాధ్యత చూపించాడు. నీ తల్లిదండ్రులను ప్రేమించన్నాడు, పొరుగువాడిని ప్రేమించన్నాడు, నీ దేవుని సన్నిధానానికి వచ్చి ప్రతి వారము కనపరుచుకోమన్నాడు, అలాగే నీ ఇరుగు పొరుగు వారందరినీ ప్రేమించమన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే నీలో జీవం ఉంది కాబట్టి, నువ్వు చేయగల శక్తిమంతుడు కాబట్టి. నీలో జీవం లేకపోతే శవం దగ్గరికి వెళ్తే ఏమన్నా చెప్తే ఉంటుంది, అది ఏముంది అలాగే పడుకుని ఉంటుంది, ఇలాగే చూస్తూ ఉంటుంది. మన కళ్ళు మూస్తే కళ్ళు మూయబడతాయి, కళ్ళు కూడా మరి తెరవబడదు. ఒకసారి చచ్చిపోయిన వ్యక్తి కళ్ళు మూసే ఉంటే మూయబడతాయి, ఇంకా తెరవబడదు. కానీ బ్రతుకున్నటువంటి వాడు ఏదన్నా చెప్తే వాడికి చేస్తాడు. అలాగే నువ్వు బ్రతకడం కోసం నేను నా ప్రాణాన్ని ఇచ్చానని మానవతత్వం అంటే ఎదురువాడిని ఆదుకోవటం, ఎదురువాడి పట్ల మనం మంచి భావము కలిగి ఉండటం, దేవుని పట్ల యథార్థత కలిగి ఉండటం, నీ పొరుగువాడిని ప్రేమించటం, ఇదే మానవతత్వం. ఈ మానవతత్వం ఎలాగుంటుందంటే అంటే నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుటయే. ప్రేమించడం అంటే మా నాన్న ఒక మాట చెప్తాడు, యోహాను గారి దగ్గరికి వెళ్ళి యోహాను గారిని ఆదుకోమని మా నాన్న చెప్తాడు. యోహాను గారిని నేను ఆదుకోను. అప్పుడు మా నాన్న చెప్పిన మాట నేను విలువ ఇచ్చాను, ఇవ్వలేదు కాబట్టి మా నాన్న నేను ప్రేమించలేదు. మా నాన్న మాట వింటే నేను ప్రేమించినట్లు, అంతే కదండి. మా నాన్న మాట వింటే నేను ప్రేమించలేదు. యోహాను గారిని ప్రేమిస్తే మా నాన్న మాట విన్నట్లే. మా నాన్న మాట విన్నప్పుడు నేనేమవుతాను, మా నాన్నకి ప్రియమైనట్టు వాడుగా, మా నాన్నకి ఇష్టమైన బిడ్డగా నేను ఉంటాను. అప్పుడు మా నాన్న నాకు ఏం కావాలంటే అది చేస్తాడు కదా. అలాగే యేసు ప్రభు కూడా నేను చెప్తున్నానంటే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుట అనున్నది ముఖ్యమైన ఆజ్ఞ. అలాంటిదే నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించే ఆజ్ఞ ఏదైతుందో ఆ ఆజ్ఞ ఈ ఆజ్ఞ కూడా రెండూ ఒకటే. నువ్వు ఎదురువాడిని ప్రేమిస్తే చాలు, నీ దేవుని ప్రేమించినట్లే. దేవునికి స్తోత్రం. నువ్వు ఎదురువాడి పట్ల మంచి భావం కలిగి ఉంటే నీ దేవుని ప్రేమించినట్లే. ఇప్పుడు యేసు ప్రభు వారు చక్కగా చెప్తారు. అంటే అంతా కూడా ప్రేమ మీద ఆధారపడి ఉంది. యేసు ప్రభు వారు చక్కటి ఉపమానం చెప్పారు. ఈ ఉపమానం ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, పొరుగువాడు ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు వాడిని అలా వదిలిపెట్టకూడదు, కానీ వాడిని ఆదరించాలి అని.